జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ శుకుల వారు పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల పాటు భాగవత పురాణాన్ని అనుగ్రహించారు. విన్నవారు పరీక్షిత్. ఎవరింతకీ పరీక్షిత్ మహారాజు అంటే పంచపాండవులలో ధనుర్ధారి, ఏకసంతాగ్రాహి, అలాగే ఇంద్రియ నిగ్రహము కలిగినవాడు, కేశవుడైన కృష్ణుడి యొక్క ఆత్మ అర్జునుడు. ఆ అర్జునుడి యొక్క తిరుక్కుమారుడు అభిమన్యు యొక్క భార్య ఉత్తర గర్భంలో మన పరీక్షిత్ మహారాజు వేంచేసి ఉన్నారు. ద్రోణాచార్యుడి తిరుక్కుమారుడైన అశ్వత్థాముడు అసలు పాండవుల వంశమే ఉండకూడదు అని అస్త్రాన్ని ప్రయోగించగా అప్పుడు కుంతీదేవి, ఉత్తర, ద్రౌపది పిరాటి కృష్ణయ్యను శరణాగతి చేయగా కన్నపిరాన్ శ్రీమన్నారాయణుడే కృష్ణయ్య చక్రతాళ్వాన్ని ధరించి ఉత్తర గర్భం లోపలికి ప్రవేశించి పరీక్షిత్ మహారాజుని రక్షించారు. అలా అద్భుతంగా పరీక్షిత్ మహారాజు జన్మించాడు. జన్మిస్తే ఏం లాభం? ప్రాణం లేకుండా పుట్టాడు. మళ్ళీ వెంటనే కుంతి, ద్రౌపది శరణాగతి చేయగా ఉత్తర కృష్ణ పరమాత్మ తన బొటను వేలుని ఆ బిడ్డని తాకిస్తూ అద్భుతమైన సత్య ప్రతిజ్ఞ చేసినాడు. నేనే కనుక అస్కలిత బ్రహ్మచారిని అయితే ఈ బిడ్డ బ్రతుకుగాక అనగానే పరీక్షిత్ మహారాజుకి ప్రాణం వచ్చింది. అలా పరీక్షిత్ మహారాజు శ్రీ శుకుల వారిని ప్రార్థించారు. నన్ను రక్షించిన నా కృష్ణ వైభవాన్ని, ఆ నవనీత చోరుడి వైభవాన్ని, గీతాచారుడి వైభవాన్ని అనుగ్రహించరా అని శ్రీశుకుల వారిని పరీక్షిత్ మహారాజు ప్రార్థించగా భాగవత పురాణంలో ప్రారంభంలోనే కృష్ణ వైభవము చెప్పకుండా అవతారాల వైభవాలన్నిటినీ అనుగ్రహించి దశమస్కందంలో కృష్ణ అద్భుతమైన చేష్టితలను అనుగ్రహించారు శ్రీశుకుల వారు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.